అంటే బియర్స్ తాగితే నిజంగానే పొట్ట వస్తుందా? బియర్స్ తాగితే పొట్టొస్తుంది అంటే రాదు. ఓకే, ఎప్పుడైతే బియర్స్ని క్యాలరీస్లో మనం తినే క్యాలరీ ఇంటేక్లో ఇంక్లూడ్ చేసుకున్నప్పుడు ఎప్పుడు రాదు. మీరు కూడా ఎగ్జాక్ట్ గా ఇలానే అనుకున్నారు కదా. ఒకప్పుడు నేను కూడా ఇలానే అనుకునేవాడిని. కానీ ఆల్కహాల్ గురించి మీకు తెలియని ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ని చెప్తా. ఈ వీడియో మిస్ అవ్వకుండా చూడండి. అలానే మన సిట్టింగ్ బ్యాచ్ అందరితో కూడా ఈ వీడియో షేర్ చేసుకోండి. ఆల్కహాల్లో క్యాలరీస్ ఉంటాయి, విచ్ ఈస్ ఫ్యాక్ట్. 1 గ్రామ్ ఆఫ్ ఆల్కహాల్ కి 7 to 8 క్యాలరీస్ వరకు ఉంటాయన్నమాట. ఒక బీర్ కి యావరేజ్ గా 150 నుంచి 200 క్యాలరీస్ వరకు వస్తాయి. బట్ ఎప్పుడైతే మనం ఆల్కహాల్ ని కన్స్యూమ్ చేస్తామో ఆ ఇథనాల్ ని మన బాడీ ఒక న్యూట్రియంట్ లా కాకుండా ఒక టాక్సిన్ లా ట్రీట్ చేస్తుంది. అప్పుడు మన లివర్ అన్నది ఈ టాక్సిన్ ని మెటబాలైజ్ చేయడానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తుంది. ఇలా అయినప్పుడు మన బాడీలో ఏం జరుగుతుందో చెప్తా, జాగ్రత్తగా వినండి. జనరల్ గా అయితే మన బాడీ కార్బోహైడ్రేట్స్ అండ్ ఫ్యాట్స్ ని ఫ్యూయల్ సోర్స్ లా వాడుకుంటుంది అనమాట. ఎప్పుడైతే మనం ఆల్కహాల్ ని కన్స్యూమ్ చేస్తామో ఆ ఫ్యాట్ ఆక్సిడేషన్ ప్రాసెస్ కాస్త టెంపరరీలీ స్టాప్ అయిపోతుంది. ఎందుకంటే ఈ ఆల్కహాల్ ఏదైతే ఉందో అందులో నుంచి వచ్చిన ఇథనాల్ అసిటేట్ లా కన్వర్ట్ అయ్యి అదే ఒక ప్రైమరీ ఫ్యూయల్ సోర్స్ లా యాక్ట్ చేస్తుంది. బికాస్ ఆల్కహాల్ కి మన బాడీలో ఒక స్టోరేజ్ ట్యాంక్ అంటూ ఉండదన్నమాట. ఎంటర్ అయిన వెంటనే అదే ప్రైమరీ ఫ్యూయల్ సోర్స్ లా మనకు అందుతుంది. ఆ టైంలో మన బాడీలో ఉండే కార్బోహైడ్రేట్స్ అండ్ ఫ్యాట్స్ యూజ్ అవ్వట్లేదు కాబట్టి ఫ్యాట్ లాగా డిపాజిట్ అవుతుంది అనమాట. అంతేకాకుండా మనం ఆల్కహాల్ తాగేటప్పుడు తినే ఫుడ్స్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి వచ్చే న్యూట్రియన్స్ కూడా ఫ్యాట్ లాగా డిపాజిట్ అవుతుంది. ఈ ఫ్యాట్ ఆక్సిడేషన్ అనేది టెంపరీగా కొన్ని గంటల పాటు అలానే స్టాప్ అయిపోతుంది. మీరు ఎంత ఎక్కువ ఆల్కహాల్ కన్స్యూమ్ చేస్తారో అంత ఎక్కువ సేపు ఆ ఫ్యాట్ ఆక్సిడేషన్ అన్నది స్టాప్ అయిపోయి మన బాడీలో ఫ్యాట్ డిపాజిషన్ అన్నది ఎక్కువ జరుగుతూ ఉంటుంది. సో ఆల్కహాల్ కన్స్యూమ్ చేసే వాళ్ళు చాలా తక్కువ అమౌంట్స్ లో చాలా రేర్ గా కన్స్యూమ్ చేయడం బెటర్.